వార్ జరుగుతున్నప్పుడు కూడా మీరు అక్కడ ఉన్నారు. యుద్ధ వాతావరణం ఎలా ఉండింది? యుద్ధ వాతావరణం ఉన్నప్పుడు నేనున్న ఏరియాలో పెద్దగా ఇంపాక్ట్ లేదు. బట్ 3 వీక్స్ ఉన్నాను. 3 వీక్స్ స్లీప్లెస్ నైట్స్ బికాజ్ ఆఫ్ ఏమంటారు, ఏ మిసైల్ ఎప్పుడు పడుతుందో తెలీదు, ఏ ఏరియా ఎప్పుడు హిట్ అవుతుందో తెలీదు. midnight 12 o'clock, 3 o'clock, 2 o'clock, ఎనీ టైమ్ ఇఫ్ సైరన్ కమ్స్ బంకర్లలోకి వెళ్ళి దాక్కోవాలి. అండ్ దట్ టు వితిన్ 2 minutes యూ హ్యావ్ టు రష్. సో ఈ 3 వీక్స్ ఇలాగే నడిచింది. నాకు వెళ్ళిందే 3 వీక్స్, 3 వీక్స్ ఇలాగే నడిచింది. సో ఆ యుద్ధ వాతావరణంలో కూడా వాళ్ళు ఎక్కడా ఏమంటారు, నేను ఎవరి ఫేస్లో ఇంత యుద్ధం జరుగుతుంది అనే ఇరిటేషన్ చూడలేదు, ఫ్రస్ట్రేషన్ చూడలేదు. సైరన్ వస్తుంది దాక్కోవాలి అంతవరకే. దే ఫాలో ద రూల్స్. ఇప్పుడు మనం కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు ఒక ట్రాఫిక్ సిగ్నల్ వేస్తారు, సిగ్నల్ వేస్తే ఆగకపోతే ఏమవుతుంది అనేది మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్. బట్ నాట్ ఫర్ దెమ్. సిగ్నల్ పడింది ఆగాలి అంతే, సైరన్ వచ్చింది బంకర్లోకి వెళ్ళాలి, దట్స్ ఇట్. సో ఇలా 3 వీక్స్ ఈ అబ్జర్వేషన్తోనే నడిచింది. ఎప్పుడైతే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఓకే నౌ 30 people క్యాన్ గ్యాదర్ అవుట్ సైడ్ అన్నారు అనుకోండి, అప్పుడు వస్తారు జనాలు బయటికి. అప్పటి వరకు దే విల్ విత్హోల్డ్ ద గ్రౌండ్ అనమాట. అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, బంకర్లో ఉండాలంటే బంకర్లోనే ఉంటారు. రూల్స్ చాలా హ్యాపీగా పాటిస్తారు. ఏదైనా అవ్వనివ్వండి, ట్రాఫిక్ సిగ్నల్స్ అవ్వనివ్వండి, లేకపోతే ఈ సైరన్స్ ఇవైనా అవ్వనివ్వండి, దే ఫాలో ద రూల్స్.